కార్తీక మాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశిని ఉత్తాన ఏకాదశి లేక ప్రబోధిని ఏకాదశి అంటారు. మరి ఈ ఏకాదశి సందర్భంగా పురాణాల ప్రకారము ఏకాదశి వ్రతముకు సంబంధించిన కథను గురించి తెలుసుకుందాం. అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. పెద్దల బాలశిక్ష ఛానల్కు స్వాగతం. పురాణాల ప్రకారం అంబరీషుడు అనే ఒక గొప్ప రాజు ఉండేవాడట. అతను చాలా మంచివాడు. అతని రాజ్యాన్ని చక్కగా పరిపాలిస్తున్నాడు. భార్య, పిల్లలు, సంపదలు అన్నీ కలిగి ఉన్నవాడు. అంత గొప్ప రాజు విష్ణుమూర్తికి మహాభక్తుడు. అతను ఎప్పుడూ విష్ణుమూర్తిని ధ్యానం చేస్తూ ఉండేవాడు. అంబరీషుడు అతని భార్య ఏకాదశి వ్రతం గురించి తెలుసుకుని 1 సంవత్సరం పాటు ఏకాదశి దీక్ష పాటిద్దామని నిర్ణయించుకుంటారు. అనుకున్నట్టుగానే సంవత్సరంలో వచ్చే 24 ఏకాదశులు ఉపవాసం ఉండి ద్వాదశ పారణ చేస్తారు. కార్తీక మాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశి నాడు ప్రతి ఏకాదశికి చేసినట్టుగానే చక్కగా ఉపవాసం చేసి ద్వాదశి నాడు పారణ చేయబోతుండగా దూర్వాసోముని వారింటికి విచ్చేస్తారు. ఎంతో గొప్ప మహర్షులైన దూర్వాసోముని ద్వాదశి నాడు తమ ఇంటికి విచ్చేయడం అదృష్టంగా భావించిన అంబరీషుడు దూర్వాసోముని తనతో కలిపి ద్వాదశ పారణ చేయటానికి ఆహ్వానిస్తాడు. దానికి ఎంతో సంతోషించిన దూర్వాసోముని తనకు కొంత గడువిస్తే స్నానం చేసి తిరిగి వస్తానని చెప్పి బయలుదేరుతాడు. స్నానం చేసి వచ్చేస్తానని చెప్పిన దూర్వాసోముని భగవంతుని ధ్యానంలో మునిగి ఆలస్యమవుతున్నదన్న విషయము గుర్తించడు. ఏకాదశి వ్రతంలో ఏకాదశి నాడు ఉపవాసము చేయటం ఎంత ముఖ్యమో ద్వాదశ ఘడియలు తగలగానే పారణ చేయటము కూడా అంతే ముఖ్యము. అంబరీషుడు ఏకాదశి వ్రతం చేయాలని పూనుకుని సంవత్సరంలో వచ్చిన అన్ని ఏకాదశిలు చక్కగా ఉపవాసం చేసి ద్వాదశ పారణ చేశాడు. అయితే ఆనాడు ద్వాదశ పారణ పూర్తి చేయుటకు దూర్వాసోముని యొక్క రాక కోసం వేచి చూస్తున్న అంబరీషునికి దూర్వాసోముని యొక్క రాక ఆలస్యం కావటంతో ఏమి చేయటమో పాలుపోలేదు. ఎంచేతనంటే ఒక పక్క ద్వాదశ ఘడియలు ముగియనున్నాయి. ద్వాదశిలో పారణ చేయకపోతే ఏకాదశి ఉపవాసం యొక్క ఫలితము, ఏకాదశి వ్రతం యొక్క ఫలితము దక్కదు. మరో పక్క ఇంటికి వచ్చిన అతిథికి భోజనం పెట్టకుండా తాను భుజించడం ధర్మం కాదు. ఇలా సందిగ్ధంలో పడిన అంబరీషుడు తన సభలోనున్న అనేక మంది గొప్ప వ్యక్తులను సలహా చేయగా ఎవరూ కూడా ఇలా చెయ్యొచ్చు అని ఒక స్థిరమైన జవాబు ఇవ్వలేకపోయారు. ఎంచేతనంటే ఒక పక్క అతిథి ధర్మం, మరో పక్క ఏకాదశి వ్రతం యొక్క ఫలితం. తుదకు సభలో ఒక పెద్ద మనిషి కేవలం జలము మాత్రము సేవించమని, జలము సేవించటం అన్నం తినటంతో సమానం కానందున అతిథి ధర్మానికి భంగం కలుగదని, అలాగే ద్వాదశి ఘడియలు ముగిసే లోపల శరీరానికి నీరు అందిస్తే పారణ చేసిన ఫలితం కూడా దక్కుతుంది అని సలహా ఇచ్చారు. ఈ ఉపాయం సరి అయినదని తోచిన అంబరీషుడు నీటిని మాత్రము సేవిస్తాడు. స్నానం ధ్యానం ముగించుకొని అప్పుడే వస్తున్న దూర్వాసో మహర్షి ఇది చూసి తనను భోజనానికి పిలిచి తాను రాకుండానే మంచినీటిని సేవించడం అవమానంగా భావించి కోపోద్రిక్తుడై తన తల నుంచి 2 వెంట్రుకలని తీసి కృచ్చ అనే ఒక అసురుణ్ణి తయారు చేసి అంబరీషుని మీదకు పంపిస్తాడు. తన చుట్టూ ఉన్నవారందరూ భయకంపితులైనప్పటికీ అంబరీషుడు మాత్రం తను ఎటువంటి తప్పు చేయలేదని నమ్మి తన దైవం అయిన విష్ణుమూర్తికి ఎప్పటిలానే ధ్యానం చేయడం మొదలు పెడతాడు. అంతటా విష్ణుమూర్తి తన సుదర్శన చక్రాన్ని కృచ్ఛతో తలపడటానికి పంపిస్తాడు. సుదర్శన చక్రం కృచ్ఛను నాశనము చేసి అంతటితో ఆగకుండా దూర్వాసోమునిని సంహరించడానికి బయలుదేరుతుంది. అంతట దూర్వాసోముని రక్షణ కోసం విష్ణుమూర్తి దగ్గరకు పరిగెడతాడు. అయితే విష్ణుమూర్తి మాత్రం ఆ సుదర్శన చక్రాన్ని ఆపగలవాడు శివుడు మాత్రమే అని చెప్పి శివుని దగ్గరకు పంపిస్తాడు. అప్పుడు దూర్వాసోముని పరమేశ్వరుడిని ఆశ్రయించి శరణు వేడుకుంటాడు. అంతట పరమేశ్వరుడు భక్తులను కాపాడటానికి దేవుడు ఎంత దూరమైనా వెళ్తాడు అని, అంబరీషుడు మహా గొప్ప భక్తుడు కావడం వలన సుదర్శన చక్రమే అతని రక్షణకై కదిలి వచ్చిందని, దానిని ఆపడం తన వల్ల కూడా కాదని, తిరిగి అంబరీషుని దగ్గరికి వెళ్ళి క్షమాపణ కోరమని చెబుతాడు. అంతట దూర్వాసోముని అంబరీషుని దగ్గరకు వెళ్ళి తన కోపానికి ఆవేశానికి పశ్చాత్తాపపడి తాను చేసిన తప్పుని క్షమించమని కోరుతాడు. అంతటా అంబరీషుడు
దూర్వాసో ముని వంటి మహానుభావులు తన వంటి వారి దగ్గర క్షమాపణ కోరకూడదని, వారి కోసం ఎదురు చూస్తూ తాను ఇప్పటికీ భోజనం చేయలేదు కాన తన ఇంట భోజనం చేయమని అంబరీషుడు దూర్వాసోమునిని వేడుకుంటాడు. అంతటితో సుదర్శన చక్రం శాంతిస్తుంది. దూర్వాసోముని భోజనం చేసిన తర్వాత అంబరీషుడు కూడా ద్వాదశపారణ చేసి ఏకాదశి వ్రతాన్ని ముగిస్తాడు. ఈ కథ ద్వారా నిష్ఠతో నిబద్ధతతో భగవంతుడిని ధ్యానిస్తే భగవంతుడు మనల్ని తప్పకుండా రక్షిస్తాడు అనే విషయం తెలుస్తున్నది. అలాగే ఎటువంటి సందర్భంలో కూడా మితిమీరిన కోపం మంచిది కాదని, చివరికి మన కోపమే మన శత్రువులా మారి మనల్ని వెంటాడుతుంది అనే విషయాలు తెలుస్తున్నాయి. మరి ఏకాదశ వ్రత మహత్యం యొక్క కథ మీకు నచ్చిందని ఆశిస్తూ, ఇలాంటి మరెన్నో మంచి కథలతో మీ ముందుకి వస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. నమస్కారం.